ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన గిరిజన కుంభమేళాకు తరలివచ్చే భక్తులు సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు గాను అనుకూలంగా ఏర్పాట్లు చేపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మరికాసేపట్లో మేడారం సందర్శించి అధికారులను పూజారులతో సమావేశమై తుది ప్రణాళికను ఆమోదం తెలపనున్నారు. నేడు ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకోనున్నారు. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల మీద సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ దఫా జరగబోయే జాతరను బృహత్తర జాతరగా చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆయన తీసుకొని నిర్వహించేందుకోసం సన్నాహాలు జరుగుతున్నాయి. మొత్తానికి మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం అటు స్థానిక పూజారులు పెద్దలతో ఆలయ అభివృద్ధి పనులపై సమీక్షించనున్నారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి డిజిటల్ ప్లాన్ను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలుపుతా ఉన్నారు. గిరిజన సాంప్రదాయ విశ్వాసాలకు భంగం కలగకుండా ఆదివాసీ సాంప్రదాయాలకు అనుకూలంగా మేడారం అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలుస్తుంది. మహాజాతర నాటికి ఈ పనులన్నీ కూడా ప్రభుత్వం పూర్తి చేసేందుకోసం కృషి చేస్తుంది. అందులో భాగంగానే నేడు 12:30-1 గంటల ప్రాంతంలో రేవంత్ రెడ్డి ఇక్కడ వచ్చి సమీక్ష నిర్వహించనున్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన మేడారం జాతరను మరింత ఘనంగా నిర్వహించేందుకోసం మాత్రం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో ఈయన పాదయాత్ర ఇక్కడ నుండే ప్రారంభమైంది. అనంతరం 2024లో ఈ జాతరకు వచ్చి దర్శనం చేసుకున్నాడు. అయితే ఎప్పుడు లేని విధంగా ఏ ముఖ్యమంత్రి కూడా జాతరకు ముందుగా వచ్చి సమీక్ష సమావేశాలు నిర్వహించింది లేదు. కానీ ఈ దఫా మాత్రం రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి ముందస్తుగా సమీక్షను నిర్వహించడం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ జాతరను విజయవంతం చేసేందుకోసం సుమారు 236 కోట్లు భారీ బడ్జెట్ అక్కడ నిర్వహించి వెచ్చించి ఈ అభివృద్ధి పనులను చేపడుతున్నారు. ముఖ్యంగా ఈ పనులలో ముఖ్యంగా చూస్తే ఎక్కువగా గద్దెలకు ప్రయారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు గోవిందరాజు పడిగదరాజు గద్దెలు వేరువేరుగా ఉండడం, భక్తులు 1.5 పైచిలకు భక్తులు రావడం, వారందరికీ ఒకరి క్యూ లైన్ పద్ధతిన లేకుండా చాలా ఇబ్బంది అవుతూ ఉండేది. కాబట్టి ఈ 2 గద్దెల్ని వరుస క్రమంలో సమ్మక్క గద్దె సారలక్క గద్దె తర్వాత పడిగదరాజు గోవిందరాజు గద్దెల్ని ఏర్పాటు చేయనున్నట్లు మనకు ఇప్పటికీ తెలిసింది. అయితే ఈ ప్రాంగణం చుట్టూ ఉన్న గోడనంతా కూడా తొలగించేసి భారీ ప్రాంగణాన్ని నూతనంగా నిర్మించేందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి జంపన్న వాగు కోసం 39 కోట్లు, గద్దెల సుందరీకరణ కోసం 36 కోట్లు, మౌలిక వసతుల కోసం 58 కోట్లు, వసతి నిర్మాణం కోసం 50 కోట్లు, రోడ్ల కోసం 53 కోట్లు, ఇలా 225 మాస్టర్ ప్లాన్ కోసం 2025 మాస్టర్ ప్లాన్ కోసం 236 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకోసం శంకుస్థాపనల కోసం ఇవాళ రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తున్నారు. అనంతరం కూడా ఇక్కడి ప్రజలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దఫా జాతర ఈ ఏర్పాట్లను చూస్తుంటే ప్రజల్లో ఒక ఉత్సాహం, ఎలాంటి సమస్య తలెత్తదు కాబట్టి చక్కటి దర్శనం చేసుకోవచ్చు అని సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఇటు తెలంగాణ కాకుండా అటు ఇతర రాష్ట్రాల నుండి కూడా భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎంతమంది వచ్చినా కూడా చాలా భక్తి మార్గంతో భక్తి భావంతో ఆ అమ్మవార్లను దర్శనం చేసుకునేందుకోసమే ముందస్తుగా మాస్టర్ ప్లాన్ని తయారు చేస్తున్నారని చెప్పవచ్చు. సో ఈ జాతర నూతన జాతరగా వెలుగొందనుంది, కనపడనుంది. మనకు అమ్మవార్లు ఆ విధంగా దర్శనం ఇవ్వనున్నారని చెప్పవచ్చు. కెమెరామెన్ రామరాజ్తో నరేందర్, HM TV.